నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ద్వారకా అంటే వాకిలి, స్వర్గానికి ద్వారం. సప్త మోక్ష పురాల్లో ఒకటిగా విలసిల్లుతున్న దివ్య నగరం, 108 దివ్య దేశాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందిన పురాణ భూస్వర్గం, ఇంద్రుడి స్వర్గ సమాంతర దివ్యధరణీ తలం. 5000 సంవత్సరాల నాటి పరమాద్భుత ద్వారకా నగరానికి ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడే రాజాధిరాజు. ద్వారకా నగరం 192 కిలోమీటర్ల పొడవు, అంతే వెడల్పుతో బారులు తీరిన వీధులు, వీధుల వెంట మహాసౌధాలు, మాటల్లో వర్ణించలేని ఒక అద్వితీయ నగరం ద్వారక. అది కృష్ణుడు నడియాడిన నేల, భగవంతుడి పాదస్పర్శతో పునీతమైన పుడమి, శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన సుందర నగరం. ఇలా ఎన్నో పవిత్ర భావాలతో ముడిపడిన ద్వారకా దివ్యక్షేత్ర వైభవంతో పాటు నల్లనయ్య హృదయేశ్వరి శ్రీ రుక్మిణీదేవి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి తరిద్దాం. మహాభారతములోని స్త్రీ పాత్రల్లో రుక్మిణీదేవి పాత్ర అత్యంత విశిష్టమైంది. ప్రణయతత్వానికి, సంకల్ప బలానికి, శ్రవణ భక్తికి, పెద్దల పట్ల వాత్సల్యపూరితమైన ఆదరణకు, దైవభక్తికి పరాకాష్ఠగా నిలిచిన ఇతిహాస పాత్ర రుక్మిణీదేవిది. తులాభారం కథాంశంతో సత్యభామ ఆభిఖ్యాతాన్ని అధిగమించేలా భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుడి హృదయాన్ని ప్రేమతత్వంతో గెలుచుకుంది. అంతేకాదు, రుక్మిణీదేవి సగటు తెలుగమ్మాయి లక్షణాలను పుణికిపుచ్చుకున్న తెలుగింటి ఆడపడుచులా ఉంటుంది. అందుకే రుక్మిణీదేవిని తెలుగువారు కూడా సొంత ఆడబిడ్డలా భావిస్తారు. రుక్మిణీదేవి కళ్యాణం విన్నంత మాత్రం చేత కన్నె పిల్లలకు శుభం కలుగుతుందనే విశ్వాసం తెలుగువారిలో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అంతటి విశిష్టమైన రుక్మిణీదేవి కొలువుతీరిన ఆలయం ద్వారకాలో నెలకొని ఉంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు, కృష్ణానుగ్రహము కూడా ఉన్నట్లే అని అంటారు. శ్రీకృష్ణుడు హృదయేశ్వరి రుక్మిణీమాత ఆలయాన్ని దర్శించి తరిద్దాం రండి. గుజరాత్ రాష్ట్రంలో ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయానికి సమీపంలోనే శ్రీకృష్ణుడు గోపికలతో ఆడిన గోపీతలావ్ అన్న ప్రదేశం ఉంటుంది. శ్రీకృష్ణుడికి దూరంగా ఉండలేని గోపికలు ఇక్కడకు వచ్చి చివరిసారిగా కన్నయ్యతో ఆడి పాడి తన్మయత్వంతో నృత్యం చేసి ప్రాణాలు విడిచి ఇక్కడి మట్టిలో కలిసిపోయారనే కథ ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు గోపీచందన్గా వ్యవహరిస్తారు. అనంత విశ్వస్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దివ్యావతారమైన శ్రీకృష్ణుడు ఎంతటి ప్రేమైకమూర్తో ఈ కథతో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో పసుపు వర్ణంతో ఉండే చందన పదార్థాన్ని నుదుట బొట్టుగా పెట్టుకుంటారు భక్తులు. నిజానికి గోపికల ప్రణయ భావన కంటే అత్యంత అధికంగా మనసంతా శ్రీకృష్ణుడి రూపాన్ని నింపుకున్న రుక్మిణీదేవి ప్రణయతత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. కానీ ప్రణయతత్వం అనగానే రాధాకృష్ణుల ప్రేమను మాత్రమే చెబుతారు. రుక్మిణీదేవి ప్రేమ గురించి ప్రస్తావించిన దాఖలాలు లేవు. కారణం, రుక్మిణీదేవి కృష్ణుడు వేరువేరు కాదని పండితులు చెబుతారు. రుక్మిణీదేవి ఆలయం ద్వారక నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం 2500 సంవత్సరాలకు పైగా పురాతనమైందంటారు. కానీ ప్రస్తుత ఆలయ నిర్మాణం 12వ శతాబ్దానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ద్వారక నుంచి ఓఖా వెళ్లే మార్గంలో రుక్మిణీదేవి సన్నిధి పేరుతో ఆలయం ఉంది. రుక్మిణీ కళ్యాణం జరిగిన ప్రదేశం కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. ఆలయ గోపురంపై శిల్పరాజాలు అత్యంత సుందరంగా, మనోహరంగా గోచరిస్తాయి. ఈ ద్వీపంలోని రుక్మిణీ ఆలయం కళాత్మకంగా చూడడానికి బావుంటుంది. కొత్తగా కట్టించిన సోనాని దేవత మ్యూజియంలో కృష్ణుడి లీలల్ని తెలిపే చిత్రాలను చూస్తూ ద్వాపరయుగంలోకి వెళ్లిపోతుంటారు భక్తులు.
గర్భాలయంలో రుక్మిణీదేవి పాలరాతి మూర్తిగా గోచరిస్తుంది. స్వచ్ఛమైన, లలితమైన, మృదు స్వభావంతో కన్నయ్య కోసం ఎదురుచూస్తున్న శ్రీకృష్ణ దేవేరిగా, ప్రేమైకమూర్తిగా రుక్మిణీదేవి దృశ్యమానమవుతుంది. భక్తులు రుక్మిణీమాతను సభక్తికంగా దర్శించి తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారు. ద్వారకను సందర్శించిన యాత్రికులు, భక్తులు ద్వారకాధీష్, భేట్ ద్వారక, రుక్మిణీదేవి ఆలయం ఈ మూడింటిని సందర్శిస్తేనే ద్వారక దర్శన ఫలం లభిస్తుందంటారు. అందుకే ద్వారకను వీక్షించిన భక్తులు భేట్ ద్వారకను సందర్శించిన పిదప రుక్మిణీదేవి ఆలయ సందర్శనంతో ద్వారక యాత్రను ముగిస్తారు. రుక్మిణీ కళ్యాణాన్ని విన్నంత మాత్రం చేత కన్నెలకు శుభం కలుగుతుందని ప్రతీతి. అందుకే ఆడపిల్లలకి రుక్మిణీ కళ్యాణం చేయించకుండా పెళ్లి ప్రయత్నం చేయరు. రుక్మిణి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారంగా చెబుతారు. శ్రీకృష్ణుడి దేవేరిగా, మురళీమోహనుడి హృదయేశ్వరిగా ప్రసిద్ధి చెందింది రుక్మిణీదేవి. రుక్మిణీ కళ్యాణం మహాభాగవత పురాణంలో దశమస్కందంలోని ఓ ఘట్టం. ఇందులో పురాణ పురుషుడైన శ్రీకృష్ణుడు విదర్భరాజైన భీష్మకుని కుమార్తె అయిన రుక్మిణిని రాక్షస విధిగా వివాహం చేసుకున్నాడని వర్ణించారు. ద్వారక శ్రీకృష్ణుడి లీలా విశేషాలను కేవలం శ్రవణం ద్వారా విని నల్లనయ్యను మనసారా ఆరాధించింది, పతిగా భావించింది, హృదయాన్ని శ్రీకృష్ణ భగవానుడికి అర్పించింది. నవవిధ భక్తి మార్గాల వరుసలో శ్రవణ భక్తిది తొలి స్థానం. రూపలావణ్యాలతో సంబంధం లేకుండా, భగవత్ స్వరూపాన్ని చూడకుండా హృదయాన్ని శ్రీకృష్ణుడికి అర్పించిన విధానంలోనే నిజమైన ప్రణయతత్వం నిండి ఉంది. గోపికలు శ్రీకృష్ణుణ్ణి నారాయణుడి రూపంలో చూసి ఆకర్షితులయ్యారు. గోపికలు కృష్ణుణ్ణి రుక్మిణి, రమణ అని ఎప్పుడూ సంబోధించలేదు. బృందావనంలో కృష్ణుని భక్తులు ఆయనను రాధారమణ, నందనందన, యశోదానందన అని సంబోధించారు. కానీ వసుదేవనందన, దేవకీనందన అని ఏనాడూ పిలవలేదు. భౌతిక భావన ప్రకారం కృష్ణుడు, రుక్మిణీమాతలు ఒకటే అయినప్పటికీ ఆధ్యాత్మిక ప్రపంచంలో రుక్మిణీ కృష్ణ అని పిలిచే సందర్భాలు చాలా అరుదు. అసలు వీరిద్దరూ వేరువేరు కాదనే సత్యం అర్థమవ్వాలంటే రుక్మిణీదేవి ఆలయ స్థల పురాణ విశేషాలను చూడాల్సిందే. స్థల పురాణం ప్రకారం ఒకసారి శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి దుర్వాస మహర్షిని భోజనానికి ఆహ్వానిస్తారు. తాను దంపతులు లాగిన రథంలో మాత్రమే వస్తానని దుర్వాసుడు వారికి చెప్తాడు. దీంతో శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి అంగీకరించి రథాన్ని లాగడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత రుక్మిణీదేవికి దాహం వేసింది. తన దాహాన్ని తీర్చమని శ్రీకృష్ణుని కోరింది. శ్రీకృష్ణుడు వెంటనే భూమిపై తన బొటనవేలితో రంధ్రం చేస్తాడు. దాని నుండి నీరు ఉద్భవించగా రుక్మిణీదేవి దాహం తీర్చుకుంది. అది చూసిన దుర్వాస మహర్షి తన అనుమతి తీసుకోకుండానే నీళ్లు తీసుకుందని కోపం తెచ్చుకుంటాడు. ఆమె కొన్నాళ్లపాటు శ్రీకృష్ణుడికి దూరమవుతుందని శపిస్తాడు. ఆమె శాపగ్రస్తమైన చోటే ఆలయాన్ని నిర్మించినట్లు స్థల పురాణ కథనం. అందుకే ద్వారకాధీశ ఆలయం నగరంలో ఉన్నప్పటికీ రుక్మిణీదేవి ఆలయం నగరం వెలుపల ఉంటుంది. సముద్రపు ఒడ్డున ఉన్న రుక్మిణీదేవి ఆలయం చుట్టుపక్కల మైదానమే కనిపిస్తుంది. అంతేకాదు, గోమతి నదికి చుట్టుపక్కల 40 కిలోమీటర్ల వరకు మంచినీరు లభించదని, అంతా ఉప్పు నీరే అవ్వాలని శపించాడు. అందుకే గోమతి నది నీరు ఇక్కడ తీయగా కాకుండా ఉప్పగా ఉంటుంది. ద్వారక ఆలయంలో శ్రీకృష్ణ ఆలయం ప్రక్కనే అష్టభార్యల మందిరాలు ఉంటాయి. కానీ వాటిల్లో రుక్మిణీదేవి మందిరం కనిపించదు. రాధాకృష్ణుల మందిరం, మిగతా దేవేరుల మందిరాలు ఒకే చోట నెలకొన్నాయి. श्रीकृष्ण विष्णु मधुसूदन कैटभारे नारायणाच्युत त्रिविक्रम चक्रपाणे दैत्यादिशार्जधर श्रीधर वासुदेव गोपाल कृष्ण हरये तव सुप्रभातम् श्रीरुक्मिणी सभवनास हरे मुरारे
राधेश गोपसि स्वरूप भृगादिवन्द्या श्रीद्वारकाश्रय विकुण्ठपते भुवनैकमूर्ते गोपालदेव हरये तव सुप्रभातम् मीनाकृते कमठरूप वराहमूर्ते त्रैविक्रमाय नृहरे भृगुराम राम श्रीराम कृष्ण यदुनन्दन कल्किरूप गोपाल कृष्ण हरये तव सुप्रभातम् పరమాత్మ శక్తిని మనిషి తన వైపునకు మళ్లించుకోవాలంటే యుద్ధంతో సాధ్యం కాదని తెలుసుకోవటానికి ఎంతో మంది రాజులు ప్రాణాలనే పణంగా పెట్టారు. భక్తుల ప్రేమకు వినమ్రతకు మాత్రమే ఆయన దాసుడయ్యాడు. మందహాసముతోనే శత్రువుల ధైర్యాన్ని నిర్వీర్యం చేయగల ధీశాలి శ్రీకృష్ణుడు. అందుకే వందే కృష్ణం జగద్గురుం అని భక్తితో లోకం చేత పూజలందుకున్నాడు. ద్వారకా నగరం ఒక అపూర్వ నిర్మాణం, శాంతి సౌభాగ్యం వెలసిలిన దివ్యదేశం. ఆ నగరం పరిపూర్ణ శాంతి సూత్రమనే దారానికి కూర్చిన ఒక వజ్రాల మణిహారం. ద్వారక కర్మఫలం నుంచి విముక్తిని ప్రసాదించి మోక్షాన్ని కలిగించే సప్తమోక్షపురాల్లో ఒకటిగా అశేష భక్తుల హృదయాలను అందుకుంటోంది. అంతటి విశిష్టమైన ద్వారకా నగర విశేషాలను ఇప్పుడు చూద్దాం. ద్వారకలో ద్వారకాధీశ్ ఆలయం అపూర్వమైన వాస్తుశిల్పంతో సందర్శకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుత ఆలయ నిర్మాణం 16వ శతాబ్దంలోనిదని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆలయ సముదాయం 5 అంతస్తులతో అద్వితీయ నిర్మాణ శోభతో విలసిల్లుతోంది. 100 అడుగులకు పైగా 72 స్తంభాలతో ఆలయం నిర్మితమయ్యింది. ఆలయ శిఖరం దాదాపు 52 మీటర్లు ఉంటుంది. కృష్ణుడి జీవిత దృశ్యాలు, ద్వారపాలకుల చిత్రపటాలు, ధార్మికపరమైన చిహ్నాలను ప్రదర్శించే అన్యదేశ శిల్పాలతో వెలుపలి భాగాలు అలంకృతమయ్యాయి. ఆలయ రూపకల్పన ద్వాపరం నాటి జీవనశైలిని ప్రకటిస్తుంది. శ్రీకృష్ణుడు కంసుణ్ణి చంపిన తరువాత మధురను ఏలుతున్న ఆయనపై మగధరాజు జరాసంధుడు కాలయవనుడితో కలిసి ఎడతెరిపి లేకుండా దాడులు చేశాడు. ఆ కారణంగా యదువంశ ప్రజల్ని కాపాడడం కోసం కృష్ణుడు ద్వారకను నిర్మించాడు. ద్వారక అంటే స్వర్గానికి ద్వారం. ఆలయం లోపలికి ప్రవేశించే ద్వారం స్వర్గద్వారం కాగా భక్తులు ఆలయం నుండి బయటకు వచ్చే దారిని మోక్షద్వారంగా భావిస్తారు. అద్భుతమైన ఈ ఆలయం సున్నపురాయితో నిర్మించబడింది. ద్వారక ఆలయానికి గోమతి నది ఒడ్డున ఉన్న స్వర్గద్వారం వరకు 56 మెట్లు ఉంటాయి. స్వర్గద్వారంలోకి ప్రవేశించే ముందు భక్తులు గోమతి నదిలో స్నానం చేసే సంప్రదాయం ఉంది. 108 దివ్యదేశాల్లో 98వ దివ్యదేశం ద్వారక. సప్తమోక్షపురాల్లో ఒకటైన ఆలయ శిఖరంపై ఉన్న జెండాలో సూర్యచంద్రుల చిహ్నాలు దృశ్యమానమవుతాయి. ద్వారక భూలోకంపై సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఉంటుందని సూచిస్తుంది. హిందూ శాస్త్ర గ్రంథాల ప్రకారం పాత ఆలయాన్ని శ్రీకృష్ణుడి ముని మనవడు వజ్రనాభుడు 2000 సంవత్సరాలకు పూర్వం కృష్ణుడి రాజప్రసాద స్థలంలో నిర్మించాడంటారు. जले धृतवानसि वेदं विहितवहित्र चरित्रमखेदं केशवाकृत मीनशरीर केशवाकृत मीनशरीर जय जगदीश हरे जय जगदीश हरे. तव तीक्ष्णति वृष्टे धरणि धरणकिण चक्रगरिष्ठे केशवाकृत कचपरूपा केशवाकृत कचपरूपा जय जगदीश हरे जय जगदीश हरे. ద్వారకాధీశ్ ఆలయాన్ని దర్శించిన భక్తులు భేట్ ద్వారకాను తప్పనిసరిగా దర్శించాలంటారు. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం భేట్ ద్వారక. శ్రీకృష్ణుడు తన పరివారముతో ఇక్కడ నివసించేవాడని ఐహిత్యం. గోమతి నది ఒడ్డున ఉన్న ద్వారకా పట్టణంలో శ్రీకృష్ణుడు తన దర్బారుని నడిపించాక
రాత్రికి ఇక్కడికి తిరిగి వచ్చేవాడని అంటారు. ఇది చాలా పవిత్రమైన ప్రదేశంగా పురాణాల కాలం నుంచి ఎంతో ప్రసిద్ధి చెందింది. ద్వారకాధీష్కి సమీపంలోని భేట్ ద్వారక అనే దీవిలోనే కృష్ణుడు నివసిస్తూ ద్వారకను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలించినట్లు చెబుతారు. ద్వారకను సందర్శించిన వాళ్లంతా కృష్ణుడు తన అష్టభార్యలతో నివసించాడని భావించే భేట్ లేదా భేట్ ద్వారకను చూడకుండా వెనుతిరగరు. ఇది సముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. మహాభారతంలోని సభాపర్వంలో అంతర్ద్వీపం ఇదేనంటారు. చుట్టూ నీరు ఉండడాన్నే గుజరాతీ భాషలో భేట్గా వ్యవహరిస్తారు. శ్రీకృష్ణుడి ఆలయం సమీపంలో తూర్పున సాక్షి గోపాలుడు, ఉత్తరాన రుక్మిణి, రాధాదేవి ఆలయాలు, జాంబవతి మొదలైన మూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి. ద్వారకాధీశ ఆలయం శతాబ్దాలుగా ఎన్నో ప్రమాదాలను తట్టుకొని నిలబడి వారసత్వ సంపదగా నిలిచింది. చాళుక్యుల నిర్మాణ శైలి కారణంగా ఈ ఆలయం నగార, ద్రావిడ నిర్మాణ అంశాల సమ్మేళనంగా గోచరిస్తుంది. కళకళలాడే ద్వారకాధీశ ఆలయ శిఖరం, భారీ జెండా, శ్రీకృష్ణుని కీర్తిని నిత్యం స్మరించే సముద్ర అలల సరాగాల సందడి, పుణ్యనదీ తీరమైన గోమతీ నది మన సంస్కృతికి ప్రతీకాత్మకంగా దృశ్యమానమవుతుంది. గోమతీ నది సముద్రంలో కలిసే చోట ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరం ద్వారక. అంతటి పుణ్య నదీ స్థలమైన గోమతీ నది విశిష్టత, వైభవ ప్రాభవాలను నేత్రపర్వంగా తిలకిద్దాం. ఒకప్పుడు సౌరాష్ట్రంగా వ్యవహారంలో ఉన్న నేటి గుజరాత్ పడమటి సముద్ర తీరంలో ద్వారక నగర నిర్మాణానికి అనుకూలమైన దివ్యస్థలంగా ఎంచుకున్నాడు శ్రీకృష్ణుడు. ద్వారక ఒకప్పుడు ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి అనే పేర్లతో వ్యవహారంలో ఉండేది. ద్వారకని 6 విభాగాలుగా నిర్వహణ సౌలభ్యం కోసం విభజించి నిర్మించాడు శ్రీకృష్ణుడు. గోమతి నది ఒడ్డున సముద్ర తీరాన నిర్మితమైన ఆలయ సౌందర్యం, పటిష్టత సందర్శకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గోమతీ నది ఒడ్డున సగర్వంగా నిలబడి ఉన్న ఈ అద్భుతమైన ఆలయ నిర్మాణాన్ని 16వ శతాబ్దంలో రాజా జగత్ సింగ్ రాథోడ్ నిర్మించారు. గోమతి నదిలో పుణ్యస్నానాలు చేసి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. ద్వారక పట్టణంలో గోమతీ ఘాట్ల వద్ద వరుసగా అనేక ఆలయాలు నెలకొని ఉంటాయి. సంగమ ఘాట్ ఒడ్డున శివాలయం, సీతారామలక్ష్మణ సుధాముని ఆలయాలతో పాటు దుర్వాసకుండం వంటి మరెన్నో దివ్యస్థలాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గోమతి నది, అరేబియా సముద్రంలో లభించే చక్రాంకితాలు, ముత్యాలు, శంఖాలు, ఇతర రంగురంగుల రాళ్లు అతి చౌకగా లభిస్తాయి. నదీ తీరం చుట్టూ అందమైన విహార ఘాట్లు నిర్మించారు. శ్రీకృష్ణుడి లీలలు ప్రదర్శించే చిత్రాలు గోచరిస్తాయి. అలసిన వారికి సేద తీరేలా రాతి బెంచీలు, సుందర స్తూపాలు నిర్మించారు. గోమతి నది అవతలి ఒడ్డున చేరడానికి వంతెనను కూడా నిర్మించారు. గోమతి నదికి ఆవలి ఒడ్డున పంచపాండవుల బావులు ఉన్నాయి. యాత్రికులు చిన్న చిన్న బోటుల ద్వారా అక్కడికి చేరుకుంటారు. పాండవులు తమ రాజ్యాన్ని, భార్య ద్రౌపదిని, తమ సర్వస్వాన్ని కోల్పోయిన తరువాత ఇక్కడికి వచ్చినప్పుడు తమ తపోశక్తితో ఈ బావులు తవ్వారని, ఒక్కో బావిలో నీరు ఒక్కో రుచి ఉంటుందంటారు. పంచబావులు 5 నదులకి ప్రతీకలు. ధర్మరాజు కుండాన్ని లక్ష్మణ నదిగా, భీమకుండాన్ని జాంబవతి నదిగా, అర్జునుడి కుండాన్ని గోమతి నదిగా, నకులుడి బావిని ఉషావతి నదిగా, సహదేవుడి కుండాన్ని చంద్రభాగ నదులుగా వ్యవహరిస్తారు. భక్తులను స్వర్గద్వారం నుండి మోక్షద్వారానికి చేర్చి ఆత్మోన్మతి కలిగించే దివ్యమైన మోక్షపురి ద్వారక. ఆ పుణ్యధామంలో కొలువుదీరిన రుక్మిణీదేవి ఆలయంలో రుక్మిణి అష్టమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణం కూడా నేత్రోత్సవంగా జరుపుతారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. రుక్మిణి జన్మదినమైన రుక్మిణి అష్టమిని పురస్కరించుకుని స్త్రీలు ఉపవాసం ఉంటారు. ఆమెను లక్ష్మీదేవి అవతారంగా పూజిస్తారు. ఆ రోజు వివాహిత స్త్రీలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. తల్లిదండ్రులు వారి కుమార్తెలకు తగిన జీవిత భాగస్వామి రావాలని, శ్రీకృష్ణ రుక్మిణీమాతల దాంపత్య జీవితం వారి సంతానానికి కలగాలని రుక్మిణీ కళ్యాణ పారాయణం చేయిస్తారు. దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో రుక్మిణీమాతను పూజించే సంప్రదాయం ఉంది. రుక్మిణీదేవి తమ తెగకు చెందినదని విశ్వసించే అరుణాచల్ ప్రదేశ్లోని మిష్మీ ప్రజలపై కూడా ఆమె ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రుక్మిణీదేవి ఆలయంలో రుక్మిణీ అష్టమి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణ రుక్మిణీ కళ్యాణాన్ని సైతం ఘనంగా జరుపుతారు. జగదవలోకన తరుణ కరుణ కృతహాసే విరహిణి కుంతన కుంతముఖాకృతి కేతకదంతురిదాసే లలితలవంగలతా పరిశీలన కోమల
గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి కొలువైన ద్వారకాను ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ సందర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. విమానం ద్వారా ద్వారక చేరాలనుకునే భక్తులు ద్వారకకు సమీపంలో ఉన్న జామ్నగర్ విమానాశ్రయానికి చేరుకోవాలి. ఇక్కడి నుండి ద్వారక సుమారు 137 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాత్రికులు జామ్నగర్ చేరిన తర్వాత ద్వారక చేరుకోవడానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, కాచిగూడ నుండి నేరుగా ద్వారక రైల్వే స్టేషన్కు రైలు సౌకర్యం లభిస్తుంది. ద్వారక రైల్వే స్టేషన్ ముంబై, అహ్మదాబాద్, రాజ్కోట్తో సహా అనేక నగరాలకు అనుసంధానంగా ఉంది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9:30 వరకు భక్తుల దర్శనార్థం ద్వారకలో ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. శ్రీకృష్ణ రుక్మిణుల ప్రణయ దాంపత్య గాథలకు సంబంధించి ఎన్నో ఉదంతాలు మహాభారతంలో మనకు కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా నిలిచింది రుక్మిణీ కృష్ణుల దాంపత్యం. అందుకే రుక్మిణీ కళ్యాణానికి అంతటి ప్రాశస్త్యం వచ్చింది. మరి అంతటి విశిష్టమైన రుక్మిణీదేవి ఆలయాన్ని దర్శించుకున్నాం కదా. ఆ తల్లి చల్లని దీవెనలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. బృందాటవీ విహరణాయ మహేంద్ర వంద్యా కందర్పదర్పహరదిన్య సువేష రూపా చంద్రాననాయ సిత చందన లిప్త దేహా గోవింద యాదవ హరే తవ సుప్రభాతం. శ్రీనందనందన యశోద కుమార ధీరా హయ్యంగవీనదధిచోర సుపుష్పహారా నీలాంబుదాభసు శరీర రమా విహారా గోపాల దేవ హరయే తవ సుప్రభాతం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.